వరంగల్ సభ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సారుకు బిడ్డ కవితక్క రాసిన ఉత్తరం నిన్న మొన్న బయటకొచ్చే వరకు పెద్ద రచన అయింది కదా. ఈ అమెరికా నుంచి శంషాబాద్ విమానాల డిపోల దిగంగానే దాని మీద మాట్లాడిన కవితక్క ఆ లెటర్ నేనే రాసిన కాకుంటే సీక్రెట్గా రాసిన ఉత్తరం బయటికి ఎట్లా వచ్చిందని ప్రశ్నించుడే కాదు, పార్టీల కొందరు కోవట్టులున్నారు, కేసీఆర్ దేవుడైతే పక్కపొంటి దయ్యాలున్నాయని జర్ర గట్టిగానే మాట్లాడింది. ఇక దీని మీద ఇయ్యాల కేటీఆర్ని అడిగితే అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుందిలో డెమోక్రసీ ఉంది. మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. ఇన్నరు కదా కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న చెప్పిన ముచ్చట. కుల్లం ఎవ్వలైనా పార్టీకి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడవచ్చు, కాకుంటే బయటికొచ్చి మాట్లాడకుండా పార్టీ అధ్యక్షునితోనో లేకుంటే పార్టీ పెద్దలతోనో మాట్లాడాలే గాని గిట్ల బయట మాట్లాడుడు మాత్రం కరెక్ట్ కాదని చెప్పిండు. అంటే షెల్లె కవిత మాట్లాడింది తప్పు అని చెప్పకనే చెప్పినట్టు చేసిండు కేటీఆర్. ఈ ఒక్క మాటతోని అది ఇంట్లోళ్ళైనా బయటోళ్ళైనా ఎవ్వలైనా పార్టీ దృష్టిలో కార్యకర్తలే, పార్టీకి ఇబ్బంది అయ్యేటట్టు ఎవ్వలు మాట్లాడినా ఒప్పుకునేదే లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక కేటీఆర్ మాటలు వింటుంటే షెల్లె కవిత మీద కోపం బగ్గనే ఉన్నట్టుగా అనొస్తున్నది గాని బయట ఏమనద్దు కాబట్టి ఏం మాట్లాడనట్టున్నాడు. మరిట్లా బయట మాట్లాడి పార్టీని పల్సగా చేస్తే కేసీఆర్ కోపానికి అత్తడని తెలిసి కూడా కవితక్క మాట్లాడిందంటే ఇటు పార్టీని అటు నాయనను అటు అన్నను దిగ్గరించినట్టేనని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కవితక్క మాట్లాడుకుంటా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందని కాంగ్రెస్ బీజేపీలు అనుకుంటున్నారు గాని అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ బాగుపడ్డదని చెప్పింది. కానీ ఈ ముచ్చట్ల ఇయాల పువ్వు పార్టీ ఎంపీ డీకే అరుణక్క మాట్లాడుకుంటా కవితను ఎట్టి పరిస్థితిలో మా పార్టీలకు తీసుకోము అని చెప్పింది. ఇక కవిత చెప్పిన దయ్యం కేటీఆరే కావచ్చని మంత్రి సీతక్క సిస్టర్ స్ట్రోక్ దెబ్బకు కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయిందని ఎడ్డించింది. మొత్తానికైతే ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు కారు పార్టీని కేసీఆర్ ను గట్టిగానే విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు కడమ పార్టీల నాయకులు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ బిడ్డనే కేసీఆర్ ఎవరిని కలుస్తలేడని అన్నది. కేసీఆర్ బిడ్డను నా పరిస్థితే ఇట్లుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏందని అన్నదంటే కారు పార్టీల పనిచేసే నాయకులు వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆలోచించుకోవాలని అంటున్నారు. చూడాలే మరి ఈ రచ్చ శిలికి గాలివాన అవుతుందో లేకుంటే టీ కప్పుల తుఫాన్ లెక్క చల్లబడుతుందో. ఎమ్మెల్యేలు మంత్రులు నిత్యం జనాల తిరుగుడే కాదు, వాళ్ళ ఆపతి సంపతి కూడా అరుచుకొని వాళ్లకు సాయం అయ్యే పనులు చేస్తుంటారు. ఇక పెద్ద నాయకులు మామూలుగా కార్యకర్తల ఇండ్లలో జరిగే ఫంక్షన్లకు పెళ్లిళ్లకు పోయి వాళ్ళకింత సాయం చేసి ఆశీర్వదిస్తుంటారు. ఇసొంటి ముచ్చట్లు మనం దినం ఆడాడే చూస్తూనే ఉంటాం. కానీ గీడో లీడర్ సాబు మాత్రం అంతకు మించి అన్నట్టే చేసిండు. మరి ఆ లీడర్ ఎవరు ఏం చేసిండో పురా అరుచుకొని రాపోండి. లగ్గం చేసుకున్న పిల్లగానికి బట్టలు పెడుతున్న మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గురించేనులా ఈ ముచ్చట. లగ్గం చేసుకున్నోళ్ళకో లేకుంటే ఏదైనా శుభకార్యం చేసుకున్నోళ్ళకో లీడర్లు బట్టలు పెట్టుడో లేకుంటే ఏదైనా గిఫ్ట్లు ఇచ్చడో కామన్ గానే జరుగుతుంటది గాని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మాత్రం ఇంకో అడుగు ముంగడికేసి ఒక సాధారణ కార్యకర్తకు దగ్గరుండి మరి అన్ని పనులు చూసుకుంటూ లగ్గం చేసిండు. ముందు రోజే పుట్టమధు ఇంటామే పుట్టశైలజక్క పిల్లగాని ఇంటి ముంగట ఇట్లా ముగ్గులు వరిసి మరి పెళ్లి పనులు సురువు చేసింది. ఇక పిల్లగానికి మంగళతానం చేయించుడు, కూరాలు పట్టుడు, పెళ్లి పిల్లగాని చేసుడు, ఓ ఇట్లా వాళ్ళ ఆచారాన్ని తగ్గట్టు పెళ్లి తంతు మొత్తం పుట్టమధు ఇంటామే శైలజక్కతో కలిసి చేసిండు. ఆఖరుకు ఇగో ఇట్లా డాన్స్ కూడా చేసి ఆ లగ్గానికి వచ్చిన వాళ్ళందరినీ ఖుషి చేసిండ్రు. ఇక
తెల్లారి పెళ్లి పిల్ల పిల్లగాన్ని దగ్గరుండి మరి మండపానికి తీసుకొచ్చి లగ్గమైనాక ఇద్దరిని నిండు మనసుతోని దీవించి బట్టలు పెట్టిండ్రు. ఇంతకు ఇది ఎక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూరుగుగూడెంలో జరిగింది. ఈ ఊరు మన రాష్ట్రం బంధుకు ఉంటది. అయినా కూడా కార్యకర్తల లోపల సంతోషం నింపనీకే ఇట్లా చేసిండని పుట్టమద అభిమానులు అంటున్నారు. కార్యకర్త పెళ్లిని కూడా సంత కొడుకు లెక్క దగ్గరుండి మరి చేసి మనసున్న మహారాజని మళ్ళోపారి నిరూపణ చేసిండని కొందరంటే ఇట్లా లగ్గాలు చేసుడు కొత్త ఏం కాదు. ఇది వరకు పుట్టమదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 200 మందికి మీదనే పేదోళ్లకు సంత ఖర్చులతోని అన్ని తీర్ల పెట్టుపోతలతోని లగ్గం చేసి ఆడవిళ్లకు మేనమామ అయ్యిండని అప్పుడు లగ్గం చేసుకున్న వాళ్ళు యాద చేస్తున్నారు. మొత్తానికైతే పుట్టమదు ఇట్లా దగ్గరుండి కార్యకర్తకు లగ్గం చేసి లీడర్లకు ఆదర్శంగా నిలిచిండు పోండ్రి తెలిసినోళ్ళు. పంకపాటి హయాంలా జగనాల్ సార్ తోటి సినిమా వాళ్ళు ములాఖత్ అయిన ముచ్చట అందరికీ తెలుసు కదా నుల్లా. మెగా అభిమానులకైతే చాలా యాదికే ఉంటది. మా కష్టాలు తీర్చు జగనన్న అని చిరంజీవి సార్ అంతతోడే దండం పెట్టి మరీ బతిలాడిండు. గప్పట్లగా ముచ్చట మీద పెద్ద రచ్చే నడిచింది. అటెన్కల కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. అన్న దండం పెట్టుడు, తమ్ముడు పిండం పెట్టిండని జోకులు కూడా వేలినాయి. ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని అంటారు. కానీ పంకపాటి హయాంలా సినిమా వాళ్ళు ములాఖత్ అయితే మర్యాద కోరుకుంటూ తప్ప తిరిగి ఇయ్యలేదు అప్పుడు సీఎం జగన్ సారు. కానీ ఇప్పుడు సినిమా వాళ్ళకు మర్యాద మస్తు ఇస్తున్నదట కూటమి సర్కారు. ఎన్ని మాటల ఎంతమంది నిర్మాతలు వచ్చినా లేదనుకుంటా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందట. కానీ ఏం లాభం, కూటమి సర్కారు కొలువు తీరి ఏడాది దాటినా ఇది వరకు సీఎం చంద్రబాబు సార్ ను కలవలేదట సినిమా ఇండస్ట్రీ పెద్దలు. అందుకే పవన్ సారు మస్తు కోపానికి వచ్చిండి. ఇయాల పంకపాటి హయాంలో చేసిన మర్యాద మర్చిపోయినని గట్టిగానే అరుచుకున్నాడు. వచ్చే నెల 1 తారీఖు సంది టాకీసులు బంద్ పెడతామని డిస్ట్రిబ్యూటర్లు బాంబు వేల్చిరు కదా. ఇక ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టి మళ్ళా అసొంటిదేం లేదని చెప్పిండ్రు. ఇసొంటి అలా చిన్న సీఎం పవన్ సారు సినిమా ఇండస్ట్రీ మీద నజరేసిండు. టికెట్ ధరలు ఎట్లున్నాయి, టాకీస్లలో తిండి పొట్లాలు కూల్ డ్రింకులు ఎంఆర్పీ రేట్ల ప్రకారం అమ్ముతున్నారా లేదా అన్న ముచ్చట్ల మీద ఆరా తీసిండట. దాంట్లో భాగంగానే సినిమా ఇండస్ట్రీ పెద్దలకు ఇట్లా ఇండైరెక్ట్ గానే సురుకు పెట్టిండు. ఈ కాడ నుంచి ఒక్కొక్కరు వచ్చుకుంటా టికెట్ రేట్లు పెంచుమని అడుగుడు కుదరదట. అత్తే సినిమా సంఘం పెద్దలంతా కలిసి రావాలన్నట, లేకుంటే లేదన్నట్టే ముఖం మీద కొట్టినట్టే చెప్పిండు పవన్ సారు. మరి ఇప్పటికన్నా సినిమా వాళ్ళు సీఎం చంద్రబాబు సార్ను కలుస్తారో లేదో చూడాలే మరి. ఆపరేషన్ సింధూరం జరిగిన కాన్ నుంచి అధికార పువ్వు పాటోళ్లకు కొచ్చన్ల మీద కొచ్చన్లేస్తున్నారు సెంటర్ షేయి పాటోళ్లు. పాకిస్తాన్ తోని కొట్లాటలా మన విమానాలు ఎన్ని గూల్నాయి, మన దేశం ముచ్చట్ల గా టెంపరీ ట్రంప్ ఎట్లెట్లా ఏలు పెడతాడు, పీఎం మోదీ సారు ఎందుకు సప్పుడు చేస్తలేడు అనుకుంటా లెక్కల మీద లెక్కలు అడుగుతాండ్రు. సెంటర్ సర్కార్ను ఇరుకున పెడతాండ్రు. ఇప్పుడు ఇండ్ల భాగంగానే శనారం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుకు పోయిండు రాహుల్ గాంధీ సారు. ఆగో హెలికాప్టర్ దిగుతాండు చూడుండ్రి. ఆగో రాహుల్ గాంధీ సార్ ఏమన్నా 6 అడుగులు ఉన్నాడా అనుల్లా? మీది మోటార్ రెక్కలు తలుగుతాయని అంగంగి పోతున్నాడు కదా. అయినా మెల్లగా సారు మెల్లగా, రెక్కలు బాగా పొడుగుండుట్లా కొసలు వంగినాయి. జర పైలం మరి ఇట్లా మీది మోటార్ దిగుడే ఆలస్యం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు పొంటున్న ఊర్లన్నీ తిరిగిండు సారు. మొన్న పాకిస్తాన్ తోని కొట్లాటయాల బార్డర్లున్న పూంచ్ ఏరియాల కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయి కదా, అట్లనే కొందరు పబ్లిక్ కూడా జీవిడిచిండ్రు. ఆ ఇండ్లన్నీ చూసుకుంటా జీవిడిచినోళ్ళ ఇంట్లోళ్లను పరామర్శించుకుంటా కలెదిరిగిండు. కాళ్లకు గిరక కట్టుకున్నట్టే నడిచిండు రాహుల్ గాంధీ సారు టూరు. ఆడాడ పబ్లిక్ ఇంట్లకు పోయి మందలిచ్చిండు. దెబ్బలు దాకి దావుకన్లల్లా ఉన్నోళ్లను కూడా కలిసిండు. మన దేశంలోనే పేరున్న ప్రతిపక్ష లీడర్ కాబట్టి రాహుల్ సారు కనబడుడే ఆలస్యం. ఆపతి సాపతి చెప్పుకున్నారు పబ్లిక్. గంతేకాదు పాకిస్తాన్ తోని కొట్లాట టైంలా మన బార్డర్ల జరిగిన నష్టమెంత అన్న ముచ్చట మీద అంచనా వేసిండాట. అంటే అధికార పువ్వు పాటోళ్లకు సురుకులు తప్పయన్నట్టే. ఏమైనా రాహుల్ సారు ఇంకా భారత్ జోడో యాత్ర సోయిల్నే ఉన్నట్టున్నాడుల్లా. అందుకే బార్డర్ అన్న భయం లేకుండా ఆ రేంజ్లనే తిరిగిండు. మళ్ళా నడమ నడమ బడి పోరగాన్లను పాయిరంగ దగ్గరికి తీసిండు, పలకరిచ్చి ముద్దు చేసిండు. సారు చెయ్యిల చెయ్యేసేతందుకు నేనంటే నేనని ఎగబడ్డరు పొల్లగాన్లంతా. ఇక బడికి పోయి గుడికి పోకుంటే ఎట్లుంటది చెప్పుండ్రి. అందుకే అన్ని మతాల గుడులకు పోయి మొక్కులు పెట్టిండు. మొత్తానికి రాహుల్ సారు రువ్వడి యూత్తంటే మళ్ళా జోడో యాత్ర యాదికొచ్చిందనుకో రాదుండ్రి. అయితే అంత మంచిగానే ఉన్నది గాని నడిమిట్ల ఓ కాడ ఓ విలేకరన్న మైకు పెడితే నూకి పడేసిండ్రట. గిదెంత నిజమో ఏమో గాని గీ టూరు తోటి అధికార పువ్వు పాటోళ్లకు రాహుల్ సారు ఇంకింత ఆగం పట్టించేటట్టే ఉన్నాడని అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. చూడాలే మరి ఏమైతదో. హా పబ్లిక్, ఇంకొక 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏమో సురేందరు,
అందాదా దయ్యాలు ఎవలై ఉంటారు అంటావు? ఆయన కేసీఆర్ సార్ అయినా మరి అసలు దయ్యాలను ఎందుకు ఎంబడి పెట్టుకుంటాడు కావచ్చు. దయ్యాలు సలగుండా పచ్చగున్న ఇంత చిత్తు పెట్టినట్టు చేసేగాను. ఏమో తాత ఎవరికెరక ఎట్లా జరిగేది గట్టే జరుగుతుంది. అవు అవు అంతే అంతే. పని పాట లేనోడు పిలిచి తలగొరిగిండు అన్నట్టు మా ముసలోనికి పొద్దుపోక తవ్వ వంటి పోయేటోళ్ళను పిలిచి మరి ఇచ్చులు కచ్చకాయలు అన్ని ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. ఓ తాత, ఇంతకు దేని గురించే మీ ముచ్చట? అగో మా దయ్యం వచ్చి పాడైంది కదా. ఎప్పుడు వచ్చినవే నంగనే వచ్చాయి. నీ కెరికే నానే ఆ దయ్యాలు ఇవ్వాలనేది. ఆయన కేసీఆర్ సార్ అయినా మరి గసంటి దయ్యాలను ఎంబడి పెట్టుకొని రాజకీయం చేస్తాడు కావచ్చు పిల్ల. మరి ఏమంటావు? అర్థమైంది. నిన్న ఎమ్మెల్సీ కవితక్క మాట్లాడిన మాటలినే కదా నువ్వు ఇంతగానం ఆలోచించుతున్నావు? అవును పిల్ల, కవితక్కలను ఆయన కేసీఆర్ సార్ చుట్టూ రంగున్న దయ్యాలు గిట్లా అయ్యేవాళ్ళు కావచ్చు మరి కవితక్క అన్నట్టు. నీకేమన్నా ఎరికేనా? కొంపదీసి మరి కేటీఆర్ సార్ను హరీష్ రావు సార్ను లేకపోతే ఆ సంతోషం సార్ను గిట్లా దయ్యాలు గిట్లా అంటా ఏంది కవితక్క? ఏమంటావు సురేందరు? ఏమో ఎవరికెరక తాత, వాళ్ళేనో వాళ్ళ చుట్టూ ఇంకెవరైనా ఉన్నారో. కేటీఆర్ సారు వాళ్ళ సొంత అన్న, హరీష్ రావు సారును అట్లనే సంతోషం సారు వాళ్ళ సొంత చుట్టాలేనే. గవాలను పట్టుకొని దయ్యాలు భూతాలు అంట. అదా తప్పు 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 తప్పు. అది కాదు, ఇంకెవరో ఉన్నట్టున్నది. వాళ్ళనే అన్నదో లేకుంటే ఇంకెవరిని ఉద్దేశించి అన్నదో కవితక్క తెలియదు గాని ఇప్పుడు మాట్లాడిన మాటలు మాత్రం పెను తుఫాను సృష్టిస్తున్నాయి తాత. పెను తుఫాన్ అయినా గాలి దుమారం అయినా కవితక్క అన్న మాటలతోటి కారు పాటికి వచ్చిన తిప్పల ఏముండదు. కవితక్కదైనా ఏం పద్ధతి అన్నట్టు. ఏమన్నా ముచ్చట ఉంటే వాళ్ళని ఆయన కేసీఆర్ సార్ దగ్గర కూర్చొని మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ అన్న కేటీఆర్ సార్తో ఇంత కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా ఇంత కూర్చొని మాట్లాడుకోవాల్సిన ముచ్చట్లను మందిలోకి వచ్చి మాట్లాడితే ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. పద్ధతి కాదు ఇది. నాకు నచ్చలే ఈ ముచ్చట్లు. ఆమె మాటలు అటు ఉంచు గాని ఇంతకు వాళ్ళ నాయన కేసీఆర్ సార్కు ఆమె రాసిన ఉత్తరాలు బయటికి ఎట్లా వచ్చినాయో తెలుస్తలేదే తాత ఇప్పుడు. ఏమ్మా కవితక్క వాళ్ళ నాయన కేసీఆర్ సార్కు ఆ రాసిన కాగితాలు ఇచ్చినట్టే ఇచ్చి అయినా కూడా వాళ్ళ నాయన సపోర్ట్ చేస్తలేడని ఆ కాగితాల జీరాస్కు పేపర్లు కవితక్కనే టీవీలోకి ఇచ్చింది కావచ్చు. చెప్పలేము. లేకపోతే కవితక్క అంటున్న కేసీఆర్ సార్ చుట్టూరుకంగా ఉన్న దయ్యాలు గిట్టే ఏమన్నా బయట పెట్టినవి కావచ్చు. ఎవరు కెరుక మరణం తెలియదు మనకు. మరి ఏమోనే తాత, రాజకీయంలా ఎవ్వరు ఏందనేది అంతు చిక్కది. బయట పడ్డాకనే ఎవ్వల మర్మం ఏందనేది మంది తెలుసుకుంటారు. ఇక ఇది కూడా గంతే. ఇన్ని వద్దులు. కేసీఆర్ సారు ఒక్కడే పార్టీలు ఇగ్గు కచ్చటాలకు పార్టీలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మెసలకుంటా చెప్పినట్టు నడుచుకుంటా పోయిర్రు. కానీ కేసీఆర్ సార్ ఇప్పుడు పార్టీని పట్టించుకోకుండా వ్యవసాయం పనులలో పడేటాలకు ఎవరి ఆట వాళ్ళేదని అర్థాన్ని అంటున్నాం. ఇటు చెల్లె కవితక్కనేమో శాంతాడంత కథలు కాగితాలలో రాసి నాయనకు పంపించిందని చెప్పవచ్చు. ఇటు అన్నేమో ఏమన్నా ముచ్చట్లు ఉన్నట్లే అంటే లోపల మాట్లాడుకోవాలి కానీ పార్టీ ముచ్చట్లు బయట మాట్లాడద్దు అని చెప్పవచ్చు. ఏందన్నట్టు ఇది? ఇంతే మరి కాదా అనే ఇప్పటికే ఆంధ్రాల జగనాల్ సార్ను వాళ్ళ చెల్లె షర్మిల ఏవట్టి మందందరూ ఎన్ని తీర్ల మాట్లాడుకుంటున్నారు చెప్పు. తెలంగాణలో కొత్త పాటానే, ఆంధ్రాలో షెయి పాటానే, ఎక్కడ చక్కగా పోజూరకపాయే. అవును ఓ పిల్ల, షర్మిలక్క అంటే యాదికి వచ్చింది. ఇక్కడ మన కవితక్క కూడా ఇక్కడ చెయ్యి పార్టీల్లో ఆడిచ్చినట్టే ఇప్పుడు ఆడుతుంది అని మంది అందరూ మాట్లాడుకుంటారు. నిజమేనా? ఆంధ్రాలో చెయ్యి పార్టీలో షర్మిలక్క, తెలంగాణలో చెయ్యి పార్టీలో కవితక్క అని మంది అందరూ అనుకోబట్టిర్రు. నిజంగానే మరి కవితక్క చెయ్యి పార్టీల గిట్ట జంప్ అవుతుంది అంటావా? ఏంది ఏమంటావా? తిక్కల ముసలోడా, ఇప్పుడు జనాలకున్న అనుమానాలు సరిపోవన్నట్టు నువ్వు లేని ఆలోచనలు కలియకు సరేనా? నేను కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా. కేసీఆర్ దేవునసొంటి మనిషి గాని ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు చేరి పార్టీని ఆగం చేస్తున్నాయని చెప్పుకొచ్చింది. నువ్వు వినలేదా? ఎమ్మోనే తల్లి, ఈ రాజకీయాలల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుంటున్నది. ఇంతకా కేసీఆర్ సార్ చుట్టూన్న దయ్యాలెవ్వలు, ఆ దయ్యాల గురించి ఈమె పోయి స్వయంగా వాళ్ళని ఆయన కేసీఆర్ సార్కు చెప్పుకోక ఈ ఉత్తరాలు రాసుడేంది, ఆ ఉత్తరాలు ఇప్పుడు బయటపడుడేంది, ఇవన్నీ చూస్తుంటే నాకు ఏదో చిత్రంగానే ఉన్నదో సురేందరు. అసలు ఏం జరుగుతుంది అంటావు? ఏమో ఎవరికెరక బయటపడ్డనాడే తెలుస్తుంది. ఇక బయటపడ్డాక మరి నువ్వు చెప్పుడు ఎందుకు? నాకు తెలియదా? నాకు తెలియక నువ్వు వచ్చి చెప్పని నిన్ను పిలిస్తే నువ్వు ప్రతిదానికి ఎవలకెరక అని చెప్పబడితే తోకమట్ట. తాత, రాజకీయం అన్నప్పుడు సవాలచ్చ ముచ్చట్లుంటాయి, రాజకీయ పార్టీ అన్నప్పుడు సవాలచ్చ సమస్యలుంటాయి. వాటన్నింటిని దాటేసి జనాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ జనాలు నమ్మి ఓట్లేసినప్పుడు వాళ్ళు గద్ద మీద కూర్చుంటారు. అంటే బయట ఇంకొక ముచ్చటినత్తాంది పిల్ల. ఇటు కవితక్కును చెయ్యి పాటి ఒక్కచని అంటారు, అటు హరీష్ రావు సారును పువ్వు పాటి ఒక్కచని అంటారు.
ఇవి ఎంతవరకు నిజం అంటావు? నీకేమైనా ఎరికేనాను? ఏమో ఎవరికెరక. అరే నీ అవ్వ, హరీష్ రావు సారు ఎన్నోసార్లు చెప్పిండుగా అదే, కేసీఆర్ సార్ లేకుంటే హరీష్ రావు అనే వ్యక్తి లేడు, నేను ఉన్నంత కాలం కారు పట్టిల్నే పని చేస్తా అని కుల్లం కుల్లం చెప్పిండు. మళ్ళా నువ్వు లేనిపోని అనుమానాలు ఎందుకు కలిగిస్తున్నావు చెప్పు జనాలకు? మంది అనే ముచ్చట్లే నేను నీకు చెప్తే నేనే మందికి లేని అనుమానాలు కలిగిస్తాను అని మంది కొంపలు ముచ్చదానా? ఇగో నేను మందలిచ్చుడే నా బుద్ధి ఎక్కువైంది, కానీ నీ వార్తలు నువ్వు చదువుకో, అలక తక్కువదానా? సురేందరు, ఇంతకు కేసీఆర్ సార్ చుట్టూరంగా ఉన్న దయ్యాలు ఇవ్వాలనేది వాళ్ళు వాళ్ళతే తెలిసేటట్టున్నదో, వాళ్ళు పడదామంటావా మరి ఎట్లా? ఏమో ఎవరికెరక. ఈయనతో బీకాన బీకో, ప్రతి దానికి ఎవరికేమెరక ఎవరికేమెరక అని అంటాను. అసలు నీకేమన్నా ఎరికేనా లేదా? తెలియకుంటే ఈయన బీకును పీకు, ఈయన బీకు. విమానాల డిపోలా కవితక్క కేసీఆర్ దేవుడు గాని చుట్టూరంగా దయ్యాలు ఉన్నాయని అన్న కాన్ నుంచి తెలంగాణలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ దయ్యాలు ఎవ్వలనేది తెలుసుకునే పనిలో పడ్డారు. మరి ఆ దయ్యాలు ఎవ్వలనేది కవితక్కనే మల్లోపరి బయట పెడతదో, లేకుంటే కేసీఆర్ సారు బిడ్డను పిలిపించుకొని దయ్యాల గురించి అరుచుకొని బయటికి వెళ్ళగొడతానని చెప్తే సప్పుడు చేయకుండా ఉంటుందో చూడాలి మరి ఏమవుతుందో. దునియాలున్న అల్కటి పనేందంటే దొంగతనాలు ఏసుడేనని చెప్తారు కావచ్చుల్లా చాలా మంది దొంగోళ్ళు. ఇగో చూసిండ్రా అనుల్లా ఎంత అల్కగా గీ బద్మాష్ గాడు బంగారు దుకాణంలున్న సొమ్ములు కొట్టేసిండో. భద్రాద్రి కొత్తగూడెం మనుగూర్లున్న గీ బంగారు దుకాణంలకు ఏదో ఎండి వస్తువులు కావాలని పోయిండట గీ మోతవారి. మరి సొమ్ములు కాజేయనికి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడో లేకపోతే ఏందో తెలియదు గాని మంచిగా పట్టవాటిలి బువ్వదినే యాళ్ళకే పోయిండట దుకాణంలకు. ఇక అప్పటికే అండ్లున్న ఓనరోళ్ళు లంచుకోయిండ్రట. ఇక దుకాణంలో పని చేసేటామనేమో మంచిగా ఫోన్లు ఒత్తుకుంటా నిమ్మలంగా కూసున్నది. అచ్చిన గీ దొంగ బద్మాష్ గాడు నాకు గా వెండి సొమ్ములు కావాలని చెప్పే వరకు అబ్బో మంచి గిరాయికి వచ్చినట్టున్నదని చెప్పి వాటిని దేవులాడే పనుల పడ్డది. గంతే ఇక అప్పటికే దుకాణంలో ఏం కొట్టేద్దుమా అన్నట్టే చూసిన దొంగోని కండ్లు కౌంటర్లున్న బంగారం మీద పడ్డాయి. ఈ ఎంబటే అందులో చెయ్యి పెట్టి సొమ్ముళ్ళు తీసుకొని సంచిలేసుకున్నాడు. ఈయన దొంగేశాలు తెలియక మంచి కస్టమర్ ఉన్నట్టున్నాడు కావచ్చని అడిగిన వెండి సొమ్ముళ్ళు చూపెట్టి బిల్ చేయనీకి ఓనర్ అమ్మను కూడా పిలిపించిండు. ఇక దుకాణంలోకి వచ్చిన ఓనర్ అమ్మ చేతిలో ఒక 500 పెట్టి మళ్ళొచ్చి సొమ్ములు తీసుకుపోతా మేడం, ప్యాకింగ్ చేసి పెట్టుండ్రని కొట్టేసిన బంగారు సొమ్ములతోనే అవతల పడ్డాడు గిట్లా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కౌంటర్ లో చూస్తే గోల్డ్ బాక్స్ కనిపించలేదు. అందులో సుమారు 13 తులాల దాకా గోల్డ్ ఉంటుంది. దాని వాల్యూ ఒక 13.5 లక్షల దాకా ఉంటుంది. ఇన్నరు కదా ముచ్చట, ఉత్త 500 చేతులు పెట్టి 13 తులాల మీదనే బంగారాన్ని మాయం చేసిండట బద్మాష్ గాడు. ఇక ఎంబటే గీ ముచ్చట మీద పోలీసుల కంప్లైంట్ చేసే వరకు వాళ్ళొచ్చి కేసు బుకింగ్ చేసుకుని దొంగని పట్టుకునే పనుల పడ్డారట. దొంగలు చెప్పే మాయమాటలను జనాలు వింటున్నారు కాబట్టికే వాళ్ళొచ్చి దుగ్నాలల్లా గీ తిరగా అల్కగా చోరీలు ఎత్తున్నారు. గందుకే కొత్తగా వచ్చినోళ్ళ మీద ఒక నజరేసి ఉంచాలే, లేకపోతే గిట్లనే పరిశాన్ కావాల్సి వస్తుంది. మళ్ళా ఏమంటున్నాం, దుక్నాలు నడిపేటోళ్ళు ఇప్పటికైనా జర జాగ్రత్తగా ఉండుండ్రి, సరేనా? ఏడుకొండల ఎంకన్నను దర్శించుకున్న భక్తులెందరూ స్వాములోరి హుండి ఆదాయం ఎంత వచ్చిందనే ముచ్చట్ల కన్నా ఇప్పుడు తిరుమల కొండ మీద అయితున్న లొల్లి పంచాది ముచ్చట్లే బగ్గ నడుతున్నాయుల్లా. మొన్నట్లా ఎంకన్న కొండ మీదకొచ్చిన ఒక ఆయన 10 నిమిషాల దాకా నమాజు చేసిన ముచ్చట అందరికీ ఎరకైనదేనాయే. అసలు ఎంకన్న కొండ మీద అన్యమత ప్రచారాలు చేసుడే పెద్ద తప్పంటే కొండ మీదకొచ్చి ఏకంగా నమాజే చేసిండో ఆయన. ఇక నిన్ననేమో జనాలకు మంచి చెడ్డలు చెప్పాల్సిన పోలీసోళ్లే 3 పీకల దాంక మందు దాగి కొండ మీద హల్చల్ చేసిండ్రు. అది వరకు కొండ మీద డ్రోన్లను సుతం ఎగిరేసిండ్రు ఇంకొందరు. మరి ఇదంతా ఎవరు ఎత్తున్నారో ఎందుకు ఎత్తున్నారో తెలియదు గాని తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నా కూడా సర్కారోళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరని గరమైతున్నారు. ఇక గిసొంటి ముచ్చట్లు మల్లొమల్క జరగకుండా టీటీడోళ్లు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చాలా మంది ఈ ముచ్చట ఎరకైన భక్తులు. అయితే లడ్డు కల్తీ ఆరోపణల మీద రచ్చ చేసిన కూటమి సర్కారోళ్ళు తిరుమలలో గిన్ని అపచారాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని కోపానికత్తున్నారు గీ ముచ్చట తెలిసిన ప్రతిపక్షపోళ్ళు. చూడాలే మరి గీ ముచ్చట మీద సర్కారోళ్ళు ఏం నిర్ణయం చేస్తారో. ఏనుగు సంబురాన్ని చూసిండ్రా అనుల్లా? చిన్న పిల్లగాళ్ళు కదా ఎగిరి గంతేసినట్టే ఎట్లా సంబురపడుతున్నదో. ముంగట పెట్టిన పండ్లు పలాల్ని చూసి వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఓహోహో నాకే ముందు అన్నట్టు వాటిని తినుకుంటా తొండంతోని జైజైలు కొట్టింది. అయితే తమిళనాడులున్న ఒక ఊరోళ్ళు గీ ఏనుగుకు పుట్టినరోజు వేసిండ్రట. ఇక మనుషులకు గదా కొత్త బట్టలు వేసినట్టే ఏనుగు కూడా కొత్త బట్టలు వేసిండ్రు. దినాం గడ్డి గాదం తినే ఏనుగుకు పుట్టినరోజు నాడైనా మంచిగా పంచభక్ష పరమన్నాలు పెట్టాలని ఆలోచన చేసిండ్రట ఊరోళ్ళు. ఈ ఎంబటే ఏనుగుకు ఇష్టమైన పండ్లు స్వీట్లు అన్ని తయారు చేసి ముంగట పెట్టే వరకు
వాటిని తినుకుంటా మస్తుగా సంబరపడ్డదన్నట్టు ఏనుగు సంబురాన్ని ఫోటోలు వీడియోలు తీసుకుంటా మురిసిపోయినరు ఆడున్న పబ్లిక్ అందరూ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా చేపించి మూగ జీవాల మీదున్న పాయరాన్ని చూపెట్టుకున్న ఊరోళ్ళని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిది చూసిన భక్తులు. హా పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయుల్లా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలని ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.